హలో గైస్, ఈసారి తెలుగు టైటన్స్ టీమ్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ హెడ్ కోచ్ క్రిషన్ కుమార్ హుడ్డా గారు. క్రిషన్ కుమార్ హుడ్డా గారు గతంలో దబాంగ్ ఢిల్లీకి ఎంతోమంది యంగ్ స్టార్ ప్లేయర్స్ని అందించడం జరిగింది. వాళ్ళలో ప్రముఖులే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్, మంజీత్ శర్మ, ఆషు మలిక్ అండ్ క్రిషన్ ధుల్. ఇలాంటి యంగ్స్టర్స్ని ఎంతోమందిని అందించారు క్రిషన్ కుమార్ హుడ్డా గారు. సో ఈ నేపథ్యంలో ఈసారి తెలుగు టైటన్స్కి కూడా ఇలాంటి యంగ్ రైడర్స్ని అండ్ యంగ్ డిఫెండర్స్ని అందించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ డిఫెన్స్లో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ని ఈయన ప్రిఫర్ చేస్తూ వస్తారు. ఎందుకంటే డిఫెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక తక్కువ తప్పులు ఆ డిఫెన్స్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే డిఫెన్స్లో తక్కువ ఎర్రర్స్ జరుగుతాయో అప్పుడు ఆ టీం విజయం సాధించేటువంటి పర్సంటేజ్ పెరుగుతుంది. దీంతో పాటుగా ఎప్పుడు కూడా రైడింగ్లో యంగ్ రైడర్స్ని ప్రిఫర్ చేస్తారు క్రిషన్ కుమార్ హుడ్డా గారు. ఎందుకంటే యంగ్ రైడర్స్లో హంగర్ ఉంటుంది. ఆ హంగర్ ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్లో మనకు కనిపించకపోవచ్చు. సో ఈ నేపథ్యంలో హంగర్ తోటి ఎక్కువగా అవతల జట్టు రైడర్స్ తోటి పోటీ పడే మనస్తత్వం యంగ్ రైడర్స్కి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యంగ్ రైడింగ్ యూనిట్ని ఈయన ఎప్పుడూ కూడా పిక్ చేసుకుంటూ వస్తారు. అండ్ ఆప్షన్లో ఎప్పుడూ కూడా స్టార్ ప్లేయర్స్ వెంట ఈయన పడరు. ముఖ్యంగా అవతలి టీంలో ఉన్నటువంటి యావరేజ్ ప్లేయర్స్ని తన స్క్వాడ్లోకి తీసుకుని వాళ్ళ నుంచి టాప్ పర్ఫార్మెన్స్ని రాబట్టడంలో తనకు తానే సాటిగా ఉన్నారు క్రిషన్ కుమార్ హుడ్డా గారు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా తెలుగు టైటన్స్కి మెయిన్ అడ్వాంటేజ్గా ఈసారి పరిణమించబోతున్నారు క్రిషన్ కుమార్ హుడ్డా గారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను మీకు తెలుగు టైటన్స్కి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ గురించి చెప్పడం జరిగింది. క్రిషన్ కుమార్ హుడ్డా గారి కోచింగ్ పైన అండ్ తెలుగు టైటన్స్ సీజన్ 11 స్క్వాడ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి.